నిన్న మన భూపాలపల్లిలో డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో కొంతమందికి నిన్న డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది పారదర్శకంగా లేదు. గత ప్రభుత్వం 7-8 సంవత్సరాలు కట్టించినటువంటి ఇండ్లు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం పంచుదామని చెప్పి అంతకుముందే కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి అది వెనక్కి నెట్టేసి మళ్ళీ ఇప్పుడు రాత్రికి రాత్రే దొంగల్లాగా నిన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. సరే, ఇస్తే తప్పు లేదు, కానీ ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో పారదర్శకంగా చేయవలసినటువంటి అవసరం ఉండే, ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టవలసినటువంటి అవసరం ఉండే. కానీ దొంగల్లాగా రాత్రికి రాత్రే వాళ్ళని ఫోన్లు చేసి నిర్బంధాలు చేసి పోలీసులతోటి ఎవరినైతే మీరు పంచేటువంటి క్రమం లోపల ఏం చేసిర్రో, ఏ అధికారులు కుమ్మక్కైపోయి ఇలా ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయో అది పబ్లిక్ డొమైన్లో పెట్టవలసింది ఉండే. కానీ రాత్రికి రాత్రే ఫోన్లు చేసుకొని ఇప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళకు ఉన్నటువంటి లీడర్లకు చెప్పినటువంటి వాళ్ళకైతే వచ్చినాయి తప్ప ఇక్కడ నిరుపేదలైనటువంటి ఎంతోమంది వీళ్ళకు హామీ ఇవ్వాల్సి ఉంటే కనీసం వాళ్ళని పిలుచుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ డబల్ బెడ్రూమ్ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ ఈరోజు మేము వీళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడ్డది. ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీరు హామీ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకు మేము డబల్ బెడ్రూమ్లు మళ్ళీ కట్టిస్తాము, లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా లేకుండా బయటికి వెళ్ళడం జరిగింది. మేము దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలని, లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు లేదా కలెక్టర్ గారు హామీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.